కంపెనీ వాల్యుయేషన్ 8,300 కోట్లు దాటితే దాన్ని యూనికార్న్ కంపెనీ అని పిలుస్తాం. ఇట్లాంటి యూనికార్న్ కంపెనీస్ ఇండియాలో 117 ఉన్నాయి. బట్ ఇందులో ప్రాఫిట్స్ చేసే కంపెనీలు చాలా చాలా తక్కువ. ఫ్లిప్కార్ట్, జెప్టో, ఓలా, పేటిఎం ఇట్లా అన్ని కంపెనీస్ కూడా ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అయితే లూజ్ అవుతాయి. మరి ఇన్ని లాసెస్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఈ కంపెనీస్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుండ్రు? ఈ లాస్ మేకింగ్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ ని ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది? మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్ కంపెనీస్ స్టార్టింగ్ లో ప్రాఫిట్స్ కోసం అస్సలే చూడాయి. వాళ్ళ విజన్ ఒకటే గ్రోత్. అందుకే మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ లో 100 కోట్లు స్పెండ్ చేస్తే కస్టమర్స్ కూడా క్రేజీ డిస్కౌంట్స్ ఇస్తాయి. ఒకసారి కంపెనీ మార్కెట్ ని క్రియేట్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళి ప్రాఫిట్స్ తీసుకోవడం చాలా ఈజీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమెజాన్ మస్తు పైసలు ఖర్చు చేసిన తర్వాతనే ఇవాళ వరల్డ్ లో టాప్ కంపెనీ లాగా ఉన్నది. అట్లనే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసిన జొమాటో లాస్ట్ ఇయరే ప్రాఫిట్స్ చూసింది. ఇవాళ ఫుడ్ డెలివరీ స్పేస్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. స్టార్టప్స్ అన్ని కూడా షార్ట్ టర్మ్ విజన్స్ తో స్టార్ట్ కావు, అన్నిటికి కూడా లాంగ్ టర్మ్ విజనే ఉంటుంది. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా లాంగ్ టర్మ్ విజన్ తో మాత్రమే వర్క్ చేయండి. ఒకవేళ మీకు కూడా ఏదైనా స్టార్ట్అప్ ఐడియా ఉండి హెల్ప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా DM చేయండి.